మితిమీరిన ఆకలి దేనికి సంకేతమో తెలుసా? ఆకలి వేయడం సహజం, కానీ మితిమీరిన ఆకలి అనారోగ్యానికి సంకేతం కావచ్చు అంటున్నారు నిపుణులు. రోజుకు 3 లేదా 4 పూటలు తినాలనిపిస్తే అనుమానించాల్సిన అవసరం లేదు. కాకపోతే 6-7 సార్లు ఎవరైనా తింటున్నారంటే వారి రక్తంలో గ్లూకోజ్ లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్లో హెచ్చుతగ్గులు సంభవిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితి క్రమంగా టైప్ 2 డయాబెటిస్కు దారితీస్తుంది. దీంతో తరచూ ఒళ్లంతా చెమటలు పట్టడం, గుండె దడగా అనిపించడం, కళ్ళు తిరగడం వంటి సమస్యలు ఎదురు కావచ్చు. వాస్తవానికి టైప్ 2 డయాబెటిస్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల శరీరం ఇన్సులిన్ను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోవడం వల్ల ఇతర ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలు, గుండె వైఫల్యం వంటి అనారోగ్యాలకు దారితీయవచ్చు. ఎలా గుర్తించాలి? రక్తంలో చక్కెర స్థాయిలు లేదా గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినా, తగ్గినా కొన్ని సింప్టమ్స్ కనిపిస్తుంటాయి. బ్లడ్ షుగర్ పెరిగినప్పుడు అధికంగా దాహం వేస్తుంది. 5-6 గ్లాసుల నీళ్లు తాగినప్పటికీ ఇంకా దాహం తీరని ఫీలింగ్తో ఉంటారు. తరచుగా యూరిన్కు వెళ్లాలనిపిస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్ క్రాష్ అయ్యే క్రమంలో గుండె వేగంగా కొట్టుకోవడం, కాళ్ళు, చేతులు చెమటలు పట్టడం, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో పాటు దేనిపైనా సరిగ్గా ఫోకస్ చేయలేరు. గందరగోళం, టెన్షన్ వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు బ్రెయిన్లోని న్యూరాన్స్ మధ్య సిగ్నలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక మహిళల్లో అయితే బ్లడ్ షుగర్ పెరగడం వల్ల బాడీలోని టెస్టోస్టిరాన్ అధికంగా ప్రొడ్యూస్ అయి, తల వెంట్రుకలు రాలిపోవడం, ముఖంపై వెంట్రుకలు పెరగడం వంటి సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నెక్స్ట్ స్టోరీ.